మీ బాబు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? వాళ్ళు గుర్తుపడతా, ఒకసారి అడుగుదామా, వాళ్ళని మాట్లాడదాం వాళ్ళతో. ఎక్కడ రూమ్, ఎక్కడ రూమ్? ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తున్నారు సార్. పిల్లల్ని మంచిగా ప్రిపేర్ చేసినారు సార్. ఇదే సార్ రూమ్ బాబుది. ఏం పేరు బాబు పేరు? కార్తిక్ సార్. అరే కార్తీక్ ఉన్నాడా రా? ఒక్క నిమిషం బయటికి రాండి మీరు. ఎక్కడికి పోయింది కార్తీక్? ఎప్పుడు ఉన్నాడు లాస్ట్ నైట్ మీతో పాటు? సాటర్డే ఉండా నైట్? ఆ రోజు నైట్ అక్కడ చలిమంట వేసుకుంది. ఎవరెవరు వేసుకురు చలిమంట? కార్తిక్ అన్న, సుహాస్ అన్న, ఇంకా మురళి అన్న. ఉన్నాడా మురళి, సుహాస్? ఇక్కడ రా. భయపడక, ఏం కాదు. కానీ ఇక్కడ ఆ రోజు నైట్ ఉన్నాడా? నైట్ ఉన్నాడు. పొద్దుగాల ఎన్ని గంటలకు పోయిండు? పొద్దున చర్చి టైంకి మాతో రూమ్లో ఉంటా అని చెప్పిండు, కానీ బయటకు వెళ్ళి లాక్ వేస్తా అంటే మళ్ళీ బయటకు వచ్చేసాడు. తర్వాత చర్చికి రావాలంటే 10th క్లాస్ రూమ్లో దాచుకుంటా అని చెప్పిండు. ఎన్నింటికి? 9:30 అట్లా. ఓకే, దాచుకుంటా అన్నాడు. తర్వాత అప్పటి నుంచి కనిపిస్తలే. 9 తర్వాత కనపడలే? ఇక కనిపించలే మాకు. మేము చర్చికి వెళ్ళిపోయినాం. చర్చికి వెళ్ళిపోయారు. వాడి బట్టలు, బ్యాగు అన్నీ ఇక్కడే ఉన్నాయా? అన్ని ఇక్కడే ఉన్నాయా? అన్ని ఇక్కడ. కొట్టిరా మిమ్మల్ని మేడం ఏమన్నా వచ్చి ఎవరన్నా కొట్టిరా? చలిమంట ఎందుకు వేసుకుంటారు? మా అమ్మ కొట్టింది. ఇవన్నీ నన్ను, సుహాస్, కార్తిక్. కార్తిక్ అంటే మీ అబ్బాయి కదా? వీళ్ళ అబ్బాయిని కూడా కొట్టిందా? కొట్టింది. ఎవరు కొట్టింది? మా అమ్మ. ఎవరు మా అమ్మ? ఎవరు? రోసి మేడమా కొట్టింది? దేంతో కొట్టింది? స్టిక్తో కొట్టింది. కొట్టడం వల్ల బయటికి పోయిండా తప్పించుకొని? కొట్టడం వల్ల అయితే ఏం కాదు, మంచిగానే ఉన్నాడు కొట్టిన తర్వాత కూడా. నీకేమైనా చెప్పిండా నేను బయటికి పోతా, ఎటన్నా పోతా, తప్పించుకొని పోతా అని? మేము చర్చికి వెళ్ళిపోయినాం, అప్పటికే లేడు. కార్తీక్ దూకుతాడా కూడా? దూకుతాడు. ఎన్నిసార్లు దూకిండు? బాల్ కోసమే దూకుతాడు. బాల్ పోతే దూకుతాడు. ఎక్కడ ప్లేస్ చూపిస్తురా ఒకసారి? బయటికి పోయేద్దా? ఒక్కసారి రండి. నిజం చెప్పురా, ఎక్కడికి పోయిండ్రు? ఏమో మాకైతే తెలియదు. డివోషన్ మేము చర్చికి వెళ్ళినాం. చర్చికి వెళ్ళినప్పుడు ఆయన చర్చికి రావద్దు అనుకున్నాడు. మంట పెట్టినందుకు కొడతారా సార్? ఈడ ఏమన్నా నలగబడేది ఉందా? ఇదేనా అసలు మంట వేసుకుంది? ఇక్కడేనా? ఓకే. ఇప్పుడు గోడ దూకిపోయింది ఎక్కడి నుంచి మరి? అది మొత్తం ఫెన్సింగ్, ముళ్ళులు ఉన్నాయి, అంత ఇనుప కంచెలు ఉన్నాయి. ఎట్లా దూకిపోతారు? ఓకే, లోపల అవతల. ఇప్పుడు ఇక్కడ నుంచి దూకి పారిపోయింది అని చెప్పి అంటున్నారా? ఇది ఎట్లా పడతారు? ఎంత హైట్ ఉంటాడు? 4.5. ఏమకంటే కొంచెం ఎక్కువ ఉంటాడు అంతే. ఇప్పుడు మనం ఈ హైట్ ఉన్న వాళ్ళకే మనకు జంప్ చేయడానికి రాదు. ఎట్లా జంప్ చేసి విత్ బ్యాగ్ తోటి, బ్యాగ్ కూడా తీసుకొని పోయినా చెప్తురు, చూసినట్టే వీళ్ళే పంపించినట్టే చెప్తురు. మొత్తం మాకు అది ప్రూఫ్ కావాలి, అది మాకు మెయిన్. ఈడంగా పోయినట్టుగా ఎవరైనా చూసినామని చెప్తే వీళ్ళ మీద కేసు కూడా వాపసు తీసుకుంటాం. వీళ్ళని కూడా అడగం, వెళ్ళిపోతాం మేము సప్పుగంట అట్లా అన్నట్టు. నిన్న వస్తే ఒత్తిడిగా చెప్తురు, ఇవాళ వస్తే బిల్డింగ్ ఎక్కి ఆ విండో నుంచి పోయిండంట సార్. బాత్రూమ్ విండో నుంచి లోపలికి పోయి బ్యాగ్ తెచ్చుకున్నాడంట. అంతలా ఉంటాడు సార్ నా కొడుకు. అంతలా ఉంటాడు సార్ నా కొడుకు. బాగా ట్రైనింగ్ ఇచ్చిరు వాళ్ళకి, కానీ వదిలేసి మొత్తం ట్రైనింగ్ బాగా ఇచ్చిర్రు, మస్తు ఇచ్చిర్రు. మీరు పీటీనా? శివ. పిల్లలకి ట్రైనింగ్ ఇస్తుంటారు. ట్రైనింగ్ సార్ వాడు చెప్తున్నా ఎక్కి చూసినాడు, నేను కూడా ఎక్కని చెప్పాను. మరి వైర్ పట్టుకున్నారా మీరు? వచ్చి వైర్ ఏం పట్టుకోలేదు సార్. వైర్ పట్టుకుని వాడు వెళ్ళి సండే స్కూల్నే ఉన్నాం మేము. ఎవరం సండే స్కూల్ ఉండే. ఎట్లా తెలుసు గోడలు ఎక్కుతారని?
ఇప్పుడు మొన్న పోలీస్ వచ్చి డెమోన్స్ట్రేషన్ వీళ్ళు చూపించారు పోలీస్ వాళ్ళకి. మీరు ఇచ్చిరా? డెమో ఇచ్చిండు పోలీస్ వాళ్ళకి. నేను షాక్ అయిన రోజు వీళ్ళు డెమో ఇచ్చి ఇట్లా ఎక్కి దుంకుతాం సార్ అని. వీళ్ళు డెమో ఎవరు మా దగ్గర పడదు కాదు, దుంకేదాకా దుంకి మాకు చెప్పించాడు. డ్రెస్ తోటి పోయినా పర్వతాల దునికిండా వాడు. అంటే నేను ఎక్కితే సార్ అని ఒక అతను పోయిండు. మరి ఇప్పుడు డ్రెస్ ఉంటే అది తాకుతున్నది, జంప్ చేస్తే వెనకాల తాకుతుంది. మరి ఎవరు పట్టుకున్నారు చెప్పండి? ఎవరు చూసిరు దునుకుతుంటే? ఓకే, వాలీబాల్ పడ్డది, ప్రతి ఒక్కరు దునికినారు, దునికిరు. ఓకే, మీరు పోతుంటే ఎవరు చూసినారు? మాకు ఆ ప్రూఫ్ కావాలి. ఇప్పుడు బయట గోడ అవతల చాలా కిందికి ఉంది, లోపలికి దూకితే కాలో చేయ ఇరుగుతుంది. మాకొక్కటి సార్, మాకు బయటికి పోయిండని మాకు ఒక ప్రూఫ్ ఇక్కడ నుంచి దునుకుతుండగా ఒకరు చూసిరు, ఫోటో చూసిరంటే కేసు విత్డ్రా చేసుకుంటాం. మేము గొడవ చేయడానికి రాలే, బయట 5 రోజులు వెయిట్ చేసినాం. చలికి జర అయితే మీరే అంటారు కార్లో పోయినా కానీ ఇక్కడ ఈ బోయినపల్లి పోయే వరకు ఐస్ అయిపోతాం. నైట్ 11:30కు నేను తిరిగిపోయినా ఇక్కడ బస్ స్టాండ్లో పడినాడు అని వీళ్ళు చెప్పారు. పిల్లలతో చెప్పించారు మొన్న 3 days. బస్ స్టాండ్లో పడినాడు, పూల బండి కాడు ఉన్నాడు అంటే నైట్ 11:30 వరకు నేను ఉండిపోయినా. ప్రతి గల్లీ చూసిన బస్ స్టాండ్ కాడ వండుకున్నాను, మేమైతే చెప్పలేదు. రాత్రి చెప్పిన వాళ్ళు వీళ్ళ వచ్చారు. పూల బండి కాడ వండుకున్నారు. మేము చెప్పలేదు. ఎవరు చెప్పారు మరి? పిఎస్కి ఈ అబ్బాయిని ఇంకో అబ్బాయిని పిఎస్ లో చెప్పిర్రా ఇట్లని? అట్లా పండుకున్నట్టు మేమైతే చెప్పలేదు, కానీ వాడు బయటికి పోయినట్టు మాకు తెలుసు. పక్కన చిలకలన్న చూసిండు, కనిపించిండు అంట అని చెప్పిన వాళ్ళేదా? బయట ఏమన్నా కనపడరా గోడ అవతల? కనపడలేదా? ఆడు బయటికి పోయినప్పటికీ మాకు ఒక్కరోజు కూడా మళ్ళీ ఎప్పుడు కనపడలేదు. మేము ఇదే గోడ దూకిందని ఎట్లా తెలుసు? ఈ గోడ దుంకిరని తెలియదు, కానీ బయటికి పోయినా తెలుసు, కానీ కన్ఫామ్ ఇదే గోడ ఇదే దుంకిరని తెలియదు. కన్ఫామ్ చెప్తున్నా నేను. ఎంత సైలెంట్ అంటే వాడు ఉన్న ప్లేస్ ఎవరికి తెలియదు. ఫస్ట్ డే రోజు వీళ్ళే చెప్పారు మొత్తం పిఎస్ లా వాడికి వచ్చిన వాళ్ళు. సైలెంట్ పిల్లాడు, ఎవరు జోలికి పోడు అన్నోళ్ళు. సెకండ్ రోజు సిగరెట్ తాగుతారు పిల్లలతో చెప్పియడం. ఇప్పుడేం మేము చూడలే, వీళ్ళతో చెప్పించారు మొత్తం. కనీసం బయట ఇప్పుడు ఆ గోడ అవతలన్నా సెర్చ్ చేసిరా, పారిపోయారు అని చెప్పి చెప్తున్నారు కదా మీరు. మేము కూడా 2 రోజులు తిరిగినా 3 రోజుల నుంచి బైక్ వేసుకొని మొత్తం నేను కూడా తిరిగినాను. మాకు బయటికి పోయిండని నమ్మకం లేదు. మాకు ఈ 5 రోజులు చూసినాం. రేపన్నాడు ఎంక్వైరీ అయినా కానీ ఏమన్నా అయితే ఆ శవం కూడా మాకు దొరకదు, అది కుళ్ళిపోతుంది. మాకు అప్ప చెప్పాలి. ఇప్పుడు మేము ఊకునేది లేదు. రేపు మాత్రం విలేజ్ నుంచి మేము అందరం దిగుతాం. నా కొడుకు వీళ్ళే ఏమో చేసిరు సార్. నా కొడుకు నాకు కావాలి. ఇప్పుడు గోడెక్కిన బాబు కంటే లావు ఉంటాడు నా కొడుకు. ఆ గోడెక్కి దునికిండంట అవతలకి. ఈ పైప్ ఎమ్మటెక్కి రూమ్ తాళం వేసుంటే ఆ విండో వెంటిలేటర్లకు వెళ్ళి రూమ్ లకు దునికి బ్యాగ్ తీసుకొని పోయిండంట నా కొడుకు. దీంట్లో నుంచి లోపలికి ఎట్లా పోతారు? చెప్పండి సార్. ఇళ్ళకి నుంచి లోపలికి పోయిండంట. ఫస్ట్ రోజు ఒక్కడే పోయిండు అన్నారు, తర్వాత రోజు బ్యాగ్ లేదు, బ్యాగ్ కూడా తీసుకొని పోయిండు అన్నారు. తాళం వేసినాక బ్యాగ్ ఎట్ట తీసుకుపోయిండంటే ఈ పైప్ ఎక్కి బిల్డింగ్ ఎక్కి ఆ పై నుంచి పోయిండు అన్నారు. మళ్ళీ ఒకసారేమో ఈ కిటికీల నుంచి బాత్రూమ్ కిటికీల నుంచి లోపలి పోయి బ్యాగ్ తీసుకొని పోయిండు అంటున్నారు. ఎవరు చెప్పారు ఇట్లా? పిల్లలే చెప్తున్నారు సార్. ఇక్కడ ఉన్న పిల్లలే సార్. రోజు ఒక స్టోరీ చెప్పిస్తారు. చెప్పేటోళ్ళందరూ ఇక్కడ స్టడీ అయిపోయిన పిల్లలే చెప్తున్నారు తప్ప బయట వాళ్ళు ఒక్కరు కూడా వచ్చి చెప్పేటోళ్ళు ఎవరు లేరు. గుడ్ బై. ఈ గ్రౌండ్ లోనే అయ్యింది. ఏమో పోతే ఇంత చలికి 5 days ఫుడ్ లేక ఎక్కడ ఉంటాడు బాబు చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడ ఉంటాడు చెప్పండి? అది అన్నం తక్కువైతే కూడా నాకు అన్నం కావాలి ఇప్పుడు అని ఏడుస్తాడు సార్. పెద్దామను ఈ బాబు చెప్తున్నాడు, అది విండో అట్లా ఉంది కదా నాన్న, ఎట్లా దిగిండు అంటే దిగుతాడు. ఎట్లా దిగింది మళ్ళీ దిగి ఎట్లా పెట్టిందంటే అది తీసి దిగొచ్చు, మళ్ళీ పెట్టి దిగొచ్చు అని చెప్తున్నాడు. మరి ఎవరు చూసిందంటే పెట్టిందంట, పెట్టి దిగిందట. అంటే ఎవరు చూసిన చూసింది ఎవరు? మామూలు అయితే అది పెట్టడానికి వస్తుంది, చూసింది ఎవరో తెలుసు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఆ పైప్ ఎక్కి లోపలికి పోయేది నువ్వు చూసినావా? చూడలే, కాకపోతే ఎక్కి పోవడానికి వస్తుంది. పక్కన పెట్టరా, ఎవరు అది కాదు. వాడు ఈ పైప్ ఎక్కి లోపలికి పోయి బ్యాగ్ తీసుకొని వచ్చేది చూసినావా నువ్వు? చూడలేదు కదా. మరి లోపలికి పోయినా అని ఎట్లా అంటావు? మీకు ఎవరైనా చెప్పిర్రా ఇట్లా చెప్పమని మీ సార్లు? చెప్పలే. నువ్వు పోయినావా లోపలికి? నువ్వు పోతావా ఇప్పుడు ఒకసారి? ఎక్కుతావా అది? లోపలికి దూకుతావా? బాగా ట్రైనింగ్ ఇచ్చిర్రు కదా, నిజం చెప్పు. మీకు ఎవరు చెప్పారు? మీకు ఏం జరిగింది? ఇక అందరూ ఆయన వెళ్ళి జాకుండు అయితే ఆయన అక్కడ రూమ్ లో దొరికిండు. వేరే రూమ్లో దొరికితే హాల్లో కిచెన్లో గిసుక డోర్ వేసింది. అప్పుడు మాట్లాడింది, కొట్టింది తెలియదు మాకు.
మా అమ్మ అద్దంతో లోపల తీసుకుపోయి డోర్ పెట్టిందా? డోర్ పెట్టి పెద్ద పెద్ద మాట్లాడింది. ఒక్కనేనా? ఒక్కనే ఆయన ఒకనే దొరికిండు, ఇంకెవ్వరు లేరు. కిచెన్ రూమ్ లో లాడలేదు సార్. నా కొడుకుకి ఏదో అయ్యింది. మీరు టెన్షన్ పడమాకండి, ఏం కాదు. మాకు డౌట్ సార్. నీ కొడుకుకి ఏదో అయ్యింది. హైదరాబాద్ లో ప్రతి సీసీ ఫుటేజ్ లో గీ నుంచి కాడిపోతే 10 సీసీ కెమెరాలు కనిపిస్తాను నేను. వారాన్ని రోజుల నుంచి ఏడ కనిపించలే మల్లుడు. ఇది ఇల్లనే డౌట్ ఉంది, 100% ఇల్లనే ఉండు. ఇల్లనే చంపిరు, 100% చంపిరు. ఒక్కరిని కిచెన్ లోకి వేసుకొని ఇప్పుడు కొట్టలేదన్నది ఇప్పుడు ఆ రోసి మేడం ఎందుకు షవర్ అవుతున్నది? ఇంతకుముందు స్టాప్ ఏమన్నారు, రోసి మేడం కూడా పిఎస్ లో వెతుకుతుంది అన్నారు. ఇంతవరకు రోసి మేడం జుల్లే. వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఇదే స్కూల్లో ఇదే గ్రౌండ్లో ఏదో జరిగిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టూడెంట్స్ కూడా వీళ్ళని బాగా ట్రైన్ చేసినట్టు కనిపిస్తూ ఉంది వీళ్ళు చెప్పే ప్రకారం. రోసి అనే మేడం కూడా ఆమె పేషెంట్ అని చెప్పి ఆమెను డిస్టర్బ్ చేయలేదు మనం. ఆమె కొద్దిగా ఆమె కూడా ఆమె కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. వచ్చిండు అబ్బాయి, వచ్చిండు ఆడుకున్నాడు, మళ్ళీ తప్పిపోయిండు అని చెప్పి మాట్లాడింది. తర్వాత వచ్చిండంట పోయిండంట అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ లాగా మాట్లాడుతుంది. మేనేజ్మెంట్ ఎవరు స్పందించట్లేదు. పోలీసులు మాత్రం 7 టీంలు దొలాడుతున్నాయి అబ్బాయి కోసమని పోలీసులు చెప్తున్నారు. అసలు బయటికి పోయిందా లేదా ఇదే స్కూల్లో ఏమైనా జరిగిందా